వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యాస్ వరల్డ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. నన్ను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ నా వీడియోస్ చూస్తూ లైక్ చేసి కామెంట్స్ కూడా పెట్టిన వాళ్ళకి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను. సో ఈరోజు నేను చేసే వ్లాగ్ ఏంటంటే నేను మీషో నుంచి ఒకటైతే ఆర్డర్ చేశాను. సో అది కొరియర్ వచ్చింది. సో అది మీకు లైవ్లో చూపిద్దామని ఈ వ్లాగ్ చేస్తున్నాను. సో నేను చేసిన ఆర్డర్ ఏంటి, మీషో నుంచి ఏది వచ్చింది అనేది ఇప్పుడైతే మీకు చూపిస్తాను. సో ఇదే నేను మీషో నుంచి ఆర్డర్ చేసింది. సో ఇదైతే ఓపెన్ చేసి చూసిద్దాం. సో వెరీ ఎక్సైటెడ్. నేనైతే చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. ఓపెన్ చేసేటప్పుడు అసలు ప్యాకింగ్ ఎలా చేశారు, అసలు ఎలా వస్తుంది అనేసి అనుకున్నాను. అండ్ నేను అది ఓపెన్ చేసేటప్పుడు నాకు తెలుసు నేను అది తీసుకున్నాను, ఇష్టపడి తీసుకున్నాను ఇంట్లో పెట్టుకోవాలని. బట్ నాకు లైవ్గా చూస్తే ఎలా ఉంటుంది, నేను ఊహించినట్టే ఉందా లేకపోతే ఇంకా వేరే విధంగా ఉందా అని అయితే చాలా ఎగ్జైట్ అయిపోయాను నేను ఓపెన్ చేసేటప్పుడు. బట్ నేను చాలా టైం తీసుకున్నాను ఓపెన్ చేయడానికి, ఎందుకంటే చాలా అంటే చాలా ఇష్టపడి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. సో కాబట్టి నేను చాలా లేట్గా నాకు నేనే ఎగ్జైట్ అవుతూ ఇలా ఓపెన్ చేసుకోవాలని నేను టైం తీసుకొని మరి నేను ఇది ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఒక్కొక్కటి రివీల్ చేస్తూ వచ్చేసాను అనమాట. సో నేను అది ఓపెన్ చేసేటప్పుడు ఎంతో హ్యాపీగా అండ్ నేను అనుకున్నది తీసుకున్నానని అయితే హ్యాపీనెస్ నాకు వచ్చేసింది. సో మీకు ఆల్రెడీ ఈ వీడియో చూస్తున్నప్పుడే అర్థమైపోయి ఉంటుంది నేను ఏం ఆర్డర్ పెట్టేశాను మీషోలో, నేను ఏం ఓపెన్ చేస్తున్నాను అనేసి, దేనికోసం అని చెప్పేసి. సో మీకు తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. సో మీకు ఇదైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా కావాలి అనుకుంటే కూడా తీసుకోవచ్చు. అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇదైతే ఇంట్లో పెట్టుకోవచ్చు, మనకి ఇష్టమైన ప్లేస్లో పెట్టుకోవచ్చు, స్టిక్ చేసేసుకొని. సో వాళ్ళే ఇస్తారనమాట. సో మీకు ఆల్రెడీ లైట్గా కనిపిస్తుంది కదా నేను ఏం ఆర్డర్ పెట్టాను అనేసి. మీరు కూడా మీషోలో ఇది ట్రై చేయండి, మీకు నచ్చితే తీసుకోండి, నచ్చకపోతే వద్దు. బట్ ఇదైతే ఇంట్లో ఉంటే అంత మంచిదనే చెప్తారు. ఎందుకంటే ప్రేమకి ప్రతిరూపాలు ఎవరు అని అంటే మనకి తెలుసు, శ్రీ రాధాకృష్ణ. సో కదా, ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రేమకులు ఎవరు అని అంటే, స్వచ్ఛమైన ప్రేమ ఎవరిది అంటే శ్రీ రాధాకృష్ణుడనే చెప్పొచ్చు. నేను ఎన్నో రోజులుగా అనుకుంటున్నాను తీసుకోవాలని. ఫైనల్గా నేనైతే రాధాకృష్ణులదైతే తీసేసుకున్నాను. అండ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను ఇది తీసుకోవడము. అండ్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది, మంచిగా నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించేశారు మీషో వాళ్ళు. అండ్ నేను ఇది కూడా కలర్గా డిఫరెంట్ 3 కలర్స్లో నేనైతే ఈ బ్లాగ్ చూపిస్తున్నాను రాధాకృష్ణులది. సో మీకైతే కనిపిస్తుంది కదా. సో నేను ఆర్డర్ చేసింది ఏంటి అంటే శ్రీ రాధాకృష్ణులది అనమాట. ఫ్రేమ్ ఇది స్టిక్ చేసేసుకోవచ్చు మనము వాల్కి. సో ఇది నేను తీసుకున్నాను. సో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఇదైతే. సో ఇప్పుడైతే మనం ఈ రాధాకృష్ణులది మనం స్టిక్ చేసేసుకుందాము. సో వాళ్ళు ఆల్రెడీ మనకి బ్యాక్ సైడ్ ఇచ్చేసారనమాట. మనం వాల్కి స్టిక్ చేసేసుకోవడానికి మనం ఒక ప్లేస్ చూసేసుకొని ఇంట్లో ఒక మంచి ప్లేస్ మనకి నచ్చిన ప్లేస్లోనే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కలర్ఫుల్గా. నాకైతే ఇది స్టిక్ చేసేటప్పుడు చాలా హ్యాపీ అనిపించింది నేను ఇలా చేయడము. అండ్ సో మనం ఇప్పుడైతే స్టిక్ చేసేద్దాం రండి. సో నేను వాల్ ప్లేస్ సెట్ చేసుకున్నాను ఎక్కడ స్టిక్ చేయాలనేసి. సో ఇలాగైతే నేను స్టిక్ చేస్తున్నాను రాధాకృష్ణులది. చాలా అంటే చాలా బాగుంది. నాకు నిజంగా వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు, నిజంగా బృందావనమే వచ్చేసినట్టు అనిపించింది నాకైతే అది స్టిక్ చేసేటప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రాధాకృష్ణుల ప్రేమ గురించి చెప్పుకోవాలంటే అసలు మన వల్ల కాదు, మనం చెప్పలేం కూడా. సో అంత బాగుంటుంది ఆయన స్టోరీస్ కానీ ఆయన చేసింది కానీ మనం అసలు చెప్పుకోలేం కూడా. సో కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ ఇదే నేను తీసుకుంది మీషో నుంచి ఆర్డర్ పెట్టింది. సో ఇలా స్టిక్ చేసేసుకుంటే మనకి అయిపోతుంది. అండ్ చాలా బాగుంది కూడా, ఇలా స్టిక్ చేసుకోవడం కూడా నాకు నచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నేను రివీల్ చేశాను
ఇది మీషో నుంచి నేను తీసుకుంది. ఏంటో ఏంటోనే మీకు ఆల్రెడీ నేను వ్లాగ్ చేసేటప్పుడే అర్థమైపోయి ఉంటుంది నేను రాధాకృష్ణుని తీసుకున్నానని. సో ఫైనల్గా అయితే ఇలా స్టిక్ చేసేసుకోండి. మీకు కూడా కావాలని అంటే మీషో నుంచి తీసుకోవచ్చు. సో ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వ్లాగ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. కొత్తగా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఏదైనా మిస్టేక్ ఉంటే. సో ఇలా కాదు ఇలా చేయండి అని నాకు ఏదైనా చెప్పండి, నేను ఇంకా కొత్తగా కూడా ట్రై చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా చూసేయండి ఎలా ఉంది స్టిక్ చేసినందుకు, బాగుందా? నాకైతే బాగా నచ్చింది ఇలా స్టిక్ చేసేసుకోవడము.